జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎల్లుండి ఉదయం 11 గంటలకు తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనుంది. మంత్రిగా మహమ్మద్ అజరుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అజరుద్దీన్ ను కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎమ్మెల్సీగా తీసుకుంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ రైలు అందిస్తారు. సిద్ధార్థ్, హలో. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఎల్లుండి మంత్రివర్గ విస్తరణ జరగనుంది. మంత్రివర్గంలోకి అజరుద్దీన్ను తీసుకొని ఉన్నారు. ఇప్పటికే అజరుద్దీన్ గవర్నర్ కోట ఎమ్మెల్సీగా ఆయన నామినేట్ చేస్తున్నామని ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. అయితే ఇంకా ఆయన ఎమ్మెల్సీ కాలేదు. అయినప్పటికీ మంత్రివర్గంలోకి ఎల్లుండి తీసుకొని ఉన్నారు. ఎల్లుండి ఉదయం 11 గంటలకు మంత్రివర్గ విస్తరణ కానుంది. ఆ మంత్రివర్గ విస్తరణలో ప్రస్తుతం అయితే 3 ఖాళీలు ఉన్నాయి. తెలంగాణలో 3 మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే అజరుద్దీన్ ఒక్కరినే మంత్రివర్గంలోకి తీసుకొని ఉన్నారు. ఆయనకు మైనారిటీ వెల్ఫేర్, అదేవిధంగా హోంశాఖ, అంటే లా అండ్ ఆర్డర్ కాకుండా కేవలం హోంశాఖ, అదేవిధంగా మైనారిటీ వెల్ఫేర్ శాఖ ఆయనకు శాఖలు కేటాయించే అవకాశం ఉంది. మొత్తానికైతే అజరుద్దీన్ జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తానని అనుకున్నాడు. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు కాకుండా నవీన్ యాదవ్కు టికెట్ ఇచ్చింది, ఆయనకు అవకాశం ఇచ్చింది. అజరుద్దీన్ను ఖచ్చితంగా ఎమ్మెల్సీ చేస్తామని ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజరుద్దీన్కి అవకాశం ఇస్తామని కేబినెట్ కూడా దీనికి సంబంధించి ఒక కంక్లూజన్కి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. వచ్చేసింది ఆల్రెడీ. గవర్నర్కు కూడా ఈ ఇద్దరి పేర్లను రికమెండ్ చేస్తామని ప్రభుత్వం కూడా చెప్పి ఉంది. ఇక ముందైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఆయనను ముందుగా మంత్రివర్గంలోకి తీసుకొని ఉన్నారు. మంత్రివర్గంలోకి తీసుకున్న తర్వాత 6 నెలల వరకు ఆయనను ఎమ్మెల్సీగా చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయనను ఎమ్మెల్సీగా చేసే అవకాశం ఉంది. మొత్తానికైతే ఎల్లుండి ఉదయం 11 గంటలకు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కానుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సిద్ధార్థ్.